ప్రొద్దుటూరు పట్టణంలో 150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్లు పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట మైదుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద స్మార్ట్ స్ట్రీట్కు 1.83 కోట్లతో భూమి పూజ చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ పరిధిలో ఏర్పాటు చేసిన అమృత్ ఫేజ్ 1 కింద 151.38 కోట్లతో మంచినీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. 4.6 కోట్లతో అభివృద్ధి చేసిన మున్సిపల్ పార్కు, గాంధీ పార్కును ప్రారంభించారు. అనంతరం 1.05 కోట్లతో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం వివేకానంద క్లాత్ మార్కెట్, మున్సిపల్ పెట్రోల్ బంకు దగ్గర కుర్రపాడు రోడ్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కడప జిల్లా అనగానే రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకు వస్తుందన్నారు. ఆయన ఆశయాలకు జగనన్న ప్రతిరూపంగా నిలిచారన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను తెలుసుకొని అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలకు డ్వాక్రా గ్రూపులు ద్వారా రుణాలను మాఫీ చేశారన్నారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఉన్నత వర్గాల్లోని మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మహిళలకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దళిత మహిళ అయిన నాకు హోంమంత్రిని చేశారన్నారు. గత ప్రభుత్వంలో ఇదే బడ్జెట్తో అభివృద్ధి చేయలేకపోయారన్నారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం చేసి చూపారన్నారు. నేడు ప్రొద్దుటూరులో 150 కోట్ల రూపాయలను వెచ్చించి త్రాగునీటి సమస్యలను తీర్చడం గొప్ప విషయమన్నారు. అలాగే సొంత నిధులతో రాచమల్లు వారి రాజన్న భోజనం పేరుతో పేదలందరి ఆకలిని తీర్చే విధంగా ఏర్పాటు చేయడం నిజంగా హర్షించదగ్గ విషయమన్నారు. మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వారికి భద్రత, భరోసా కల్పిస్తూ అన్ని సంక్షేమ పథకాలు వారి పేరు తీసుకొచ్చి మహిళా సాధికారతను సాధించడం జరుగుతోందన్నారు. మన రాష్ట్ర తలరాత మారాలంటే రాబో రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని, అందుకు ప్రజలు ఆశీర్వదించాలని ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కృషి చేయడం హర్షణీయమన్నారు. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించడం జరిగిందన్నారు. జవాబుదారీతనానికి నిదర్శనంగా గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి వివక్షత, తారతమ్యాలు లేకుండా సేవలు అందించడం జరిగిందన్నారు. గడప గడప కార్యక్రమంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిలిచారన్నారు. దూరదృష్టితో ప్రొద్దుటూరు ప్రజలకు రాబో 30 సంవత్సరాల పాటు నీటి అవసరాలను తీర్చడం గొప్ప విషయమన్నారు. జగనన్న చెబుతాం, జగనన్న సురక్ష పథకంలో భాగంగా ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఇంత గొప్పగా సంక్షేమం, అభివృద్ధి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో ప్రొద్దుటూరు అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుతం ఈ పట్టణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాబో కాలంలో మరింత అభివృద్ధి పనులతో చిత్తశుద్ధితో ప్రగతి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. ప్రొద్దుటూరులో నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను 110 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. 54,000 మంది డ్వాక్రా మహిళల పొదుపు రుణాలను రుణమాఫీ చేశామన్నారు. అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. 160 కోట్లతో సురక్షిత
మంచినీటి పథకం ద్వారా మైలవరం ప్రొద్దుటూరు పైప్లైన్ వేసి ప్రొద్దుటూరు ప్రజలకు తాగునీరు ఇచ్చామన్నారు. పేద ప్రజలకు కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టాలనే సంకల్పంతో ప్రొద్దుటూరులో రాజన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 40 సంవత్సరాలలో ఎన్నడూ జరగనంతగా సంక్షేమం, అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అందులో మహిళలకు సంక్షేమం పేరిట కోట్లు ఖర్చు చేశామన్నారు. సొంత ఇల్లు లేని 24,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, మౌలిక వసతులు కల్పించామన్నారు. అలాగే పట్టణంలో 5 ప్రధాన కాలువల ఆధునీకరణకు పనులు చేపట్టడం జరిగిందన్నారు. రామేశ్వరం నుంచి పెన్నా నదిపై హైవే బ్రిడ్జి, 5 కోట్లతో ఆర్టీపీపీకి నిర్మాణం, ఆర్టీసీ బస్టాండు ఆధునీకరణ, మెరుగైన విద్య కొరకు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, మెరుగైన వైద్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి వంటి కార్యక్రమాలకు కోట్లు వెచ్చించి అభివృద్ధి చేపట్టడం జరుగుతోందని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో కడప డిప్యూటీ మేయర్ బి నిత్యానందరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ పులి సునీల్ కుమార్, ఆడా చైర్మన్ గురుమోహన్, జిల్లా అగ్రికల్చరల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ సంబటూరి ప్రసాద్, ఆప్కాప్ చైర్మన్ ఝాన్సీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.